వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ కార్యక్రమం. అంతేకాకుండా మనం చూస్తున్నాము, నిన్న తెలంగాణలో ఒకటే ఒక ఇష్యూ మనం పూర్తి స్థాయిలో మనకు డిస్కషన్కి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఏంటి, దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా తనదైన శైలిలో శ్వేతపత్రానికి సంబంధించిన విషయాలను తను చెప్పే ప్రయత్నం చేస్తుంటే దానిలో కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం కూడా హరీష్ రావు చేసిన విషయం మనం చూసాం. దానికి ఇవాళ న్యూస్ పేపర్స్లో సింహభాగం దక్కినట్టుగా కనిపిస్తుంది. దానికన్నా ముఖ్యంగా ఈ కార్ రేసు కేసుకు సంబంధించిన అప్డేట్స్ వాళ్ళ అన్ని పేపర్లోనూ కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే 55 కోట్లకు సంబంధించిన అవకతవకలు జరిగాయి, అందులో అవినీతి జరిగింది. అందులో భాగంగా A1, A2, A3గా కేటీఆర్ని, అరవింద్ కుమార్ని, అలాగే బీఎల్ఎన్ రెడ్డిని ముగ్గురిని బాధ్యుల్ని చేస్తూ ఒక కేసు ఏసీబీ నిన్న నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన ఇష్యూ మనకు అన్ని పేపర్లో కూడా ఇవాళ కనిపిస్తుంది. దానికి సంబంధించి ఎవరికి వారే వాళ్ళ వాదన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది, భయపడేది లేదు, ఎదుర్కొంటామంటూ కేటీఆర్ వైపు వ్యాఖ్యలు చేస్తుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 55 కోట్లు మాత్రమే కాదు, దీని వెనకాల చాలా పెద్ద స్థాయిలో అవకతవకలు ఉన్నాయి, దానిపైన కూడా నిగ్గు తెలుస్తామని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండు విషయాలు, ముఖ్యంగా ఒకటి ఈ కార్ రేసుకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అది ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన డిస్కషన్ కూడా నేను అసెంబ్లీలో జరిగిన నేపథ్యంలో వాడివేడి చర్చలు జరిగిన పరిస్థితుల్లో దానికి సంబంధించిన వార్తలు మనకి ఇవాళ అన్ని తెలంగాణ పేపర్లోనూ కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పేపర్లను గమనిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ పేపర్లో ఒకటి నిన్న కేబినెట్ సమావేశానికి సంబంధించి ఆ తర్వాత జరిగిన విషయాలకు సంబంధించిన విషయంపైన పూర్తి స్థాయిలో విశ్లేషణలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఏదైతే వైసీపీ హయాంలో జరిగిన కొన్ని అవకతవకలు కానివ్వండి, అవినీతి కార్యక్రమాలకు సంబంధించిన విషయంపైన కూడా నేను మాట్లాడబోతున్నామంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ అన్ని పేపర్లలోనూ ముఖ్యంగా ఇవాళ మన డిస్కషన్ టాపిక్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ని అసలు అవమానించింది ఎవరు, గౌరవిస్తోంది ఎవరు? మొన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశాన్ని ఎలా చూడాలి? అది ఆయన అవమానపరిచేందుకు మాట్లాడారా, లేకపోతే ఆయన క్యాజువల్గా మాట్లాడారా, దాన్ని నిజంగానే ఆ వ్యాఖ్యలు వక్రీకరించబడ్డాయి అన్న విషయంపైన ఇవాళ పేపర్లో కూడా పూర్తి స్థాయిలో వచ్చింది. దీనికి తోడు రెండు పక్షాలు, అటు ఎన్డీఏ కానివ్వండి, ఇటు ఇండి కూటమి కానివ్వండి, వీళ్ళిద్దరూ పోటాపోటీగా అక్కడ ధర్నాలు ర్యాలీలు నిర్వహించడం కానివ్వండి, ఆ సందర్భంలో జరిగిన గొడవలు కానివ్వండి, అక్కడ తోపులాటలు ఎంపీ స్థాయిలో ఉండి తోపులాటలు చేసుకోవడం, వాళ్ళ గాయాలు అవ్వడం, ఆ తర్వాత కేసుల వరకు పరస్పరం కేసుల వరకు వెళ్ళడం అన్నది మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ దీనిపైన ఉన్నప్పుడు అసలు డాక్టర్ అంబేద్కర్ని ఎవరు ఇప్పుడు అవమానిస్తున్నారు, ఎవరు ఆయన్ని గౌరవిస్తున్నారు, గత 70 సంవత్సరాల్లో అసలు ఆయనకు సంబంధించిన గౌరవానికి సంబంధించి ఎవరు ఎలా వ్యవహరించారనే విషయంపైన ఇవాళ మనము డిస్కషన్ చేపట్టాం.